ఇష్టముంటే కష్టం ఉండదు. ఎలుగు పిల్ల గురుకులంలో చేరినప్పటి నుంచి బుద్ధిగా చదువుకోవడం మొదలుపెట్టింది. క్రమశిక్షణతో నడుచుకుంటున్న ఎలుగు పిల్లలను చూసి ముగ్ధురాలైన కోతి తన పిల్లను కూడా గురుకులంలో చేర్చింది. అల్లరి పనులు అలవాటు పడ్డ కోతిపిల్ల ఏదో ఒక వంక చెప్పి గురుకులానికి డొమ్మా కొడుతుండేది. పిల్ల చేష్టలకు విసిగిన తల్లి కోతి పిల్ల కోతిని నిలదీసి అడిగేసరికి పాఠాలు అర్థం కాకుంటున్నాయంటూ గోలపెట్టి ఏడ్చింది. ఏం చేయాలో తోచక పిల్లను బుజ్జగిస్తూ ఊరుకుంది తల్లి కోతి. 2-3 రోజులు గడిచాక ఎలుగు పిల్లను చూపించి, నువ్వు కూడా ఆ మాదిరిగా నడుచుకుంటే పాఠాలన్నీ అర్థమవుతాయి, మంచి పిల్లగా నిన్ను అందరూ మెచ్చుకుంటారు అని శుద్ధులు చెప్పింది తల్లి కోతి. అప్పటికీ వినకపోతే పండ్లు కాయల్లాంటి తినుబండారాలను లంచాలుగా ఇచ్చి గురుకులానికి బలవంతంగా పంపించింది. ఆ రోజు నుంచి తినుబండారాలు సంచి భుజాన తగిలించినదే గురుకులానికి కదిలేదు కాదు పిల్లకోతి. పొరపాటున గురుకులంలో చెబుతున్న పాఠాల గురించి తల్లి కోతి ప్రశ్నిస్తే పిల్లకోతి మూతి మూడు వంకర్లు తిప్పి అలకపాన్పు ఎక్కేది. మరో 2-3 రోజులు గురుకులానికి వెళ్ళడానికి పేచీ పెడుతుండేది. పిల్ల ప్రవర్తన పట్ల తల్లి కోతి ఆందోళన చెందింది. తన పిల్లలో మార్పు కోసం ఏం చేయాలో సలహా ఇవ్వమని ఎలుగుని అడిగింది కోతి. చదువుకి ఇష్టం ప్రధానం. ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు. అసలు నీ పిల్లకు ఇష్టమనేది ఏ విధంగా ఉంటుందో రుచి చూపించు సలహా ఇచ్చింది ఎలుగు. తెల్లారి గురుకులానికి వెళ్ళే సమయానికి పిల్లకోతి మారాం చేయడానికి సిద్ధపడింది. అది గమనించిన తల్లి కోతి, ఈరోజు గురుకులానికి నువ్వు వెళ్ళనవసరం లేదు ఊరించినట్లు చెప్పింది. ఆశ్చర్యపోతూ నిజమా అంటూ నోరెళ్ళబెట్టింది పిల్లకోతి. నిజమే, నీకు నచ్చిన పని నువ్వు చేసుకో, నాకేమీ అభ్యంతరం లేదు. ఆహార సంపాదనకు నేను వెళ్తున్నాను, వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. నీ మధ్యాహ్న భోజనం కోసం తర్రలో పళ్ళు దుంపలు ఉంచాను అని చెప్పి వెళ్ళిపోయింది తల్లి కోతి. తల్లి మాటలు పిల్లకోతి చెవులకు ఇంపుగా వినిపించాయి. తల్లికోతి వెళ్ళిన వెంటనే కనిపించిన జంతువులు పిల్లలతో దాగుడు మూతల ఆటలు ప్రారంభించింది. కొంత సమయం గడిచాక జంతువులు పిల్లల్ని వాటి నివాసాలకు వెళ్ళిపోవడంతో కొమ్మలపై ఊగుతూ కాలక్షేపం చేయసాగింది. సాయంత్రం వేళ కావచ్చింది. తల్లికోతి తను సంపాదించిన ఆహార పదార్థాలు పట్టుకుని నివాసానికి వచ్చింది. అప్పటికి పిల్లకోతి తల్లికోతి రాకను గమనించకుండా ఆడుతూనే ఉంది. పిల్లను చూసి నవ్వుకొని ఆహార పదార్థాలు భద్రపరచడానికి త్వరవైపు వెళ్ళింది తల్లికోతి. పిల్లకోతికి దాచిన ఆహార పదార్థాలు ఎప్పటి మాదిరిగా అక్కడే ఉండటంతో ఆటలో పడి తిండి విషయం మరిచిందన్న సంగతి గుర్తించి పిల్లకోతిని పిలిచింది. అప్పుడే వచ్చేసావా అంటూ ఆట ఆపి తల్లి దగ్గరకు వచ్చింది పిల్లకోతి. అప్పుడే అంటావేమిటి, ఇప్పుడు సమయం ఎంతయిందో తెలుసా అడిగింది తల్లికోతి. ఎంతయిందేమిటి అర్థం కాక అడిగింది పిల్లకోతి. సూర్యుడు పడమరకు వచ్చిన సంగతి కూడా నువ్వు గమనించలేదా సాగదీసింది తల్లికోతి. నాకు తెలియకుండానే ఇంత సమయం గడిచిపోయిందా ఆశ్చర్యంగా అంది పిల్లకోతి. ఎక్కడైతే తెలియకుండా సమయం గడిచిపోతుందో అక్కడ మన ఏకాగ్రత సూటికి 100 పాళ్ళు నిలిచినట్టు అని అర్థం. నువ్వు ఆటలో మునిగి తిండి విషయం మర్చిపోయావంటే ఆటపై నీ ఏకాగ్రత ఎంత ఉందో స్పష్టమవుతుంది. తిండిపై ధ్యాస లేనంత ఏకాగ్రత ఎలా పుట్టుకొచ్చిందో అడిగింది తల్లికోతి. నాకు ఆటలంటే చాలా ఇష్టం, అందువలనే కాబోలు సమాధానం ఇచ్చింది పిల్లకోతి. దేనికైనా ఇష్టం అన్నది ప్రధానం. ఇష్టమనేది మనం దేనిపై పెంచుకుంటే దానిపై ఏకాగ్రత సాధన సులభమవుతుంది. పుట్టినప్పటి నుంచి నీకు ఆటలు రావు, వయసు పెరుగుతున్న కొద్దీ ఆటలపై మక్కువ పెంచుకున్నావు. నిజమా అబద్ధమా అడిగింది తల్లికోతి. నిజమే అంగీకరించింది పిల్లకోతి. చదువైనా ఆటైనా ఇష్టపడి సాధన చేస్తే ఒక్కటే. తల్లిదండ్రుల చేత 10 సార్లు చెప్పించుకునే తోపుడు చదువు కన్నా తనకు తానుగా ఇష్టపడి చదివే చదువు కొద్దిగానైనా అన్ని విధాలుగా మేలు చేకూరుస్తుంది. తల్లిదండ్రుల చేత 10 సార్లు చెప్పించుకునే తోపుడు చదువు కన్నా తనకు తానుగా ఇష్టపడి చదివే చదువు కొద్దిగానైనా అన్ని విధాలుగా చేకూరుస్తుంది. చదవాలన్న కుతూహలం ఉంటే అర్థం కాని విషయం అంటూ ఏదీ ఉండదు వివరించి చెప్పింది తల్లికోతి. చదువు విషయంలో వెనకబడ్డానికి కారణం ఇప్పుడు తెలిసింది అంటూ తన తప్పును ఒప్పుకున్న పిల్లకోతి రేపటి నుంచి ఇష్టపడి చదువుతాను అంటూ తల్లి ఒడిని చేరింది.
పిల్లలో మార్పు వచ్చినందుకు ముద్దులతో ముంచెత్తిన తల్లికోతి దగ్గరుండి గోరుముద్దలు తినిపించడం ప్రారంభించింది.